శత్రువుకు శత్రువు మిత్రుడంటారు. కానీ మారుతున్న కాలంతో పాటు భారత్ ఇప్పుడు దౌత్య నీతిని తిరగరాస్తుంది. ఇప్పుడు భారత్ ఫాలో అవుతున్న కొత్త ట్రెండ్ ఏంటో తెలుసా? శత్రువు మిత్రుడిని మన మిత్రుడిగా మార్చుకొని దెబ్బ కొట్టడమే. దశాబ్దాలుగా పాకిస్తాన్కు వెన్నుదన్నుగా నిలిచిన గల్ఫ్ దేశాలను ఇప్పుడు భారత్ వ్యూహాత్మక భాగస్వాములుగా మార్చుకుంటుంది. మతం పేరుతో పాక్ ఆడుతున్న ఆటలకు భారత్ చెక్ పెడుతోంది. వాణిజ్యం, అభివృద్ధి అనే కొత్త అస్త్రాన్ని ప్రయోగిస్తోంది మోడీ సర్కార్. అప్పుల కోసం అల్లాడిపోతున్న పాకిస్తాన్ను వదిలేసి భారత్ వెంట నడిచేందుకు కీలకమైన గల్ఫ్ దేశాలు రెడీ అవుతున్నాయి. పాకిస్తాన్ను గల్ఫ్తో భారత్ దెబ్బ కొట్టిందా? భారత్తో మెగా డీల్స్కి అరబ్ దేశాలు సిద్ధమయ్యాయా? మోడీ మెగా డీల్ వెనుక ఉన్న మాస్టర్ ప్లాన్ ఏంటి? లెట్స్ వాచ్. పాక్ మిత్రులే శత్రువులవుతున్నారా? గల్ఫ్తో భారత్ ఫ్రీ ట్రేడ్ డీల్ సీక్రెట్ ఏంటి? భారత్ గల్ఫ్ బంధంతో పాక్ ఏకాకి అవుతుందా? శత్రువును దెబ్బకొట్టాలంటే దాని శత్రువు ఎవరో తెలుసుకోవాలి. ఆ శత్రువును మిత్రుడిగా మలుచుకోవాలి. సాధారణంగా ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు ఇలాంటి రణనీతిని ఎంచుకుంటాయి. కానీ భారత్ మాత్రం కొత్త ట్రెండ్కు శ్రీకారం చుడుతోంది. శత్రువును దెబ్బకొట్టేందుకు దాని మిత్రుడిని మన మిత్రుడిగా మార్చుకుంటోంది. దౌత్యనీతిని ఆయుధంగా మలుచుకుని శత్రువు ఆయువు పట్టు మీద భారత్ దాడి చేస్తోంది. పాకిస్తాన్ను దెబ్బతీసేందుకు దాని మిత్రులను భారత్ తనకు అనుకూలంగా మలుచుకుంటోంది. ప్రధానంగా ఒకప్పుడు పాకిస్తాన్కు వెన్నుదన్నుగా నిలిచిన గల్ఫ్ దేశాలను ఇప్పుడు భారత్ తన వైపు తిప్పుకుంటోంది. ఉగ్రదేశం పాకిస్తాన్ను కోలుకోలేని దెబ్బ తీస్తోంది. దశాబ్దాలుగా మతం పేరుతో గల్ఫ్ దేశాలతో పాకిస్తాన్ గోల్ఫాడింది. జిహాద్ పేరుతో కశ్మీర్ను కొల్లగొట్టాలని పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషించింది. ఇన్నాళ్ళు ఇస్లామిక్ ప్రపంచానికి కోటగా పాకిస్తాన్ తనను తాను చిత్రీకరించుకుంది. దీంతో పాకిస్తాన్పై ఈగ వాలకుండా సౌదీ అరేబియా, యుఏఈ, బహ్రెయిన్ వంటి దేశాలు కాపాడుకుంటూ వచ్చాయి. అంతర్జాతీయ వేదికల్లో భారత్కు వ్యతిరేకంగా తీర్మానాలు ప్రవేశపెట్టినప్పుడు గల్ఫ్ దేశాలు గుడ్డిగా మద్దతునిచ్చేవి. కశ్మీర్ను భారతే ఆక్రమించుకున్నట్టు చూపిస్తూ పాక్ చేసే ప్రచారానికి గల్ఫ్ దేశాలు నైతికంగా, రాజకీయంగా మద్దతునిచ్చేవి. పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభాలకు కోరుకుపోయిన ప్రతిసారి సౌదీ అరేబియా, యుఏఈ వంటి దేశాలు వేల కోట్ల డాలర్లను అప్పుగా, గ్రాంట్లుగా ఇచ్చేవి. పాకిస్తాన్కు గల్ఫ్ దేశాలు చమురును ఉచితంగా సరఫరా చేసేవి. భారత్తో పాకిస్తాన్ పోటీ పడడానికి అవసరమైన ఆర్థిక వెన్నుదన్నును ఇచ్చేది. నిజానికి ఇప్పటికీ సౌదీ అరేబియా లాంటి కొన్ని గల్ఫ్ దేశాలు పాకిస్తాన్తోనే అంటకాగుతున్నాయి. గతేడాది ఉగ్రదేశంతో రియాద్ మ్యూచువల్ డిఫెన్స్ అగ్రిమెంట్ చేసుకుంది. సౌదీపై శత్రువులు దాడి చేస్తే పాకిస్తాన్ తన రక్షణకు వచ్చేలా ఈ రక్షణ ఒప్పందం ఉంటుంది. ఇలాంటి ఒప్పందాలతో పాకిస్తాన్ మరింత బలపడే ప్రమాదం ఉంది. పాకిస్తాన్ బలపడితే ఉగ్రవాదాన్ని పెంచుతుంది, భారత్పై దాడులకు తెగబడుతుంది. అందుకే పాకిస్తాన్ దెబ్బకొట్టడంతో పాటు గల్ఫ్ దేశాలను తన వైపు తిప్పుకునేందుకు ప్రధాని మోడీ సూపర్ ప్లాన్ వేశారు. ఏకంగా గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ జీసీసీని భారత్ టార్గెట్ చేసుకుంది. ఈ గ్రూపులో సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యుఏఈ, కువైట్, ఒమాన్, బహ్రెయిన్ దేశాలు ఉన్నాయి. ఆ 6 దేశాల కూటమి భారత్కు అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా నిలిచాయి. ఇది యూరోపియన్ యూనియన్, ఆసియన్ దేశాల కంటే పెద్దది. అలాగే అమెరికా, చైనా వంటి అగ్రగామి ద్వైపాక్షిక భాగస్వాముల కంటే జేసీసీనే అతి పెద్దది. గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ తో ద్వైపాక్షిక వాణిజ్యం 17,900 కోట్ల డాలర్లకు చేరుకుంది. 6 గల్ఫ్ దేశాల నుంచి ప్రధానంగా రత్నాలు, లోహాలు, ఎలక్ట్రానిక్స్, అలాగే రసాయనాలను భారత్ ఎగుమతి చేస్తోంది. ఇప్పుడు భారత్ జేసీసీ స్వేచ్ఛ వాణిజ్యానికి ప్రయత్నాలు ముమ్మరం చేసింది. గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్లోని 6 దేశాలు పాకిస్తాన్కు వెన్నెముకగా చెప్పొచ్చు. పాకిస్తాన్ దివాలా తీయకుండా ప్రధానంగా సౌదీ అరేబియా, యుఏఈ అండగా నిలుస్తూ వస్తున్నాయి. పాకిస్తాన్కు రుణాల విషయంలో ఐఎంఎఫ్కు ఎన్నాళ్లు ఈ 2 దేశాలు గ్యారంటీ ఇచ్చేవి. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థను మెరుగుపరుచుకోకపోతే సాయం నిలిపేస్తామని గల్ఫ్ దేశాలు కఠినమైన షరతులు విధిస్తున్నాయి. భారత్తో పెడుతున్న పెట్టుబడులతో పోలిస్తే పాకిస్తాన్కు కనీస సాయంగానే ఇస్తున్నాయి. ఇప్పుడు పాకిస్తాన్ అప్పటికే దేశంగానే గల్ఫ్ దేశాలు చూస్తున్నాయి. కానీ భారత్ను మాత్రం వ్యూహాత్మక భాగస్వామ్య దేశంగా చూస్తున్నాయి. దీన్నే క్యాష్ చేసుకోవాలని భారత్ ప్లాన్ వేసింది. అందులో భాగంగానే గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ తో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందానికి సిద్ధమైంది. 2022లోనే యుఏఈతో భారత్ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాన్ని చేసుకుంది. అలాగే ఒమన్తోనూ 2025 డిసెంబర్ 18న సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం సెపాపై భారత్ సంతకం చేసింది. ఇప్పుడు కొత్తగా కుదుర్చుకునే స్వేచ్ఛ వాణిజ్యంతో మిగిలిన 4 దేశాల్లో కూడా భారత్ దిగుమతులపై సుంకాలు 0కు చేరనున్నాయి. ఇంధన భద్రత
భద్రతా పరంగా గల్ఫ్ ప్రాంతం భారత్కు అత్యంత కీలకం. ఇక్కడ దాదాపు 1 కోటి మంది భారతీయులు నివసిస్తున్నారు. తాజాగా ఫ్రీ ట్రేడ్ డీల్ కు మార్గం సుగమం చేస్తూ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ పై భారత్ జీసీసీ సంతకాలు చేశాయి. ఇరు పక్షాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం పెట్టుబడులను పెంపొందించేందుకు ఫ్రీ ట్రేడ్ డీల్ ఎంతో దోహదపడుతుందని వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. ఇరు పక్షాల మధ్య ఏళ్లకు పైగా వాణిజ్య భాగస్వామ్యం కొనసాగుతోందని వెల్లడించారు. జీసీసీతో పవర్ఫుల్ ట్రేడ్ డీల్ కుదుర్చుకోవడం సముచితమైనదని అన్నారు. ఈ ఒప్పందంతో గల్ఫ్ దేశాలకు ఆహార, ఇంధన భద్రత లభిస్తాయని గోయల్ వెల్లడించారు. భారత్కు అవసరమైన ఇంధనం కూడా లభిస్తుందన్నారు. గల్ఫ్ దేశాలకు ప్రధాన ఆహార ధాన్యాలను భారత్ అత్యధికంగా ఎగుమతి చేస్తోంది. భారత్కు గల్ఫ్ దేశాలు ఎక్కువగా చమురు, సహజవాయువును ఎగుమతి చేస్తున్నాయి. నిజానికి గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ తో 2006-2008లో చర్చలు జరిగాయి. కానీ 3వ దశ చర్చలు అప్పట్లో వాయిదా పడ్డాయి. ఇటీవల భారత్ స్థిరమైన వృద్ధిని సాధిస్తోంది. ప్రపంచ దేశాలు భారత్ వైపు చూస్తున్నాయి. ఇప్పటికే యూరోపియన్ యూనియన్ తో మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ ను భారత్ కుదుర్చుకుంది. తాజాగా అమెరికా కూడా పంతాన్ని వీడింది. భారత్ తో వాణిజ్య ఒప్పందానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో భారత్ వైపు ఉంటే లాభాల పంట పండుతుందని గల్ఫ్ దేశాలు భావిస్తున్నాయి. ఈ క్రమంలోనే గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ చర్చలకు సిద్ధమైంది. భారత్ తో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నిజానికి అమెరికా, యూరోప్ను నమ్ముకుంటే నట్టేట మునగడం ఖాయమని భారత్కు బాగా తెలుసు. తమ ఎగుమతులను వైవిధ్యం చేయడానికి భారత్ ప్లాన్ వేసింది. ఈ నేపథ్యంలోనే జీసీసీతో స్వేచ్ఛ వాణిజ్యానికి భారత్ కూడా ఆసక్తి చూపుతోంది. నిజానికి ఇక్కడ భారత్ ఒకే దెబ్బకు 2 పిట్టలు కొడుతోంది. గల్ఫ్ దేశాలతో వాణిజ్యాన్ని పెంచుకుంటూనే అదే సమయంలో పాకిస్తాన్ను గల్ఫ్ నుంచి దూరం చేసేందుకు ఎత్తుగడ వేసింది. నిజానికి పాకిస్తాన్తో గల్ఫ్ దేశాలు విసిగిపోయాయి. పదే రుణాలు అడగడం పాకిస్తాన్ అలవాటుగా మార్చుకుంది. అందుకే గల్ఫ్ దేశాల సహనం నశిస్తోంది. పైగా పాకిస్తాన్ ఆర్థికంగా మునుగుతున్న నావా. దూసుకెళ్తున్న భారత్తో శత్రుత్వం పెట్టుకోవడానికి గల్ఫ్ దేశాలు ఇష్టపడ్డం లేదు. పైగా భారత్ గతంలో మాదిరిగా చమురు దిగుమతులకు పూర్తిగా గల్ఫ్ దేశాలపై ఆధారపడ్డం లేదు. ఒక రకంగా గల్ఫ్ నుంచి చమురు కొనుగోళ్లను తగ్గించుకుంది. భారత్ లాంటి అతి పెద్ద మార్కెట్ను కోల్పోతే గల్ఫ్ దేశాలకు భారీ దెబ్బ పడుతుంది. అందుకే గల్ఫ్ దేశాలు సొంత ప్రయోజనాలకే పెద్దపీట వేస్తున్నాయి. పాకిస్తాన్ స్నేహం కంటే భారత్ వాణిజ్యమే మేలని అనుకుంటున్నాయి. అందుకే గల్ఫ్ దేశాలు భారత్ వైపు చూస్తున్నాయి. భారత్, గల్ఫ్ దేశాల మధ్య వాణిజ్యం ప్రధానంగా ఇరుపక్షాల అవసరాలపై ఆధారపడి ఉంది. సౌదీ అరేబియా, ఖతార్, యుఏఈ వంటి దేశాలకు భారత్ ముత్యాలు, విలువైన రాళ్లు, లోహాలను, ఎలక్ట్రిక్ యంత్రాలు, ఇనుము, ఉక్కు, రసాయనాలను ఎగుమతి చేస్తోంది. 2023-24లో గల్ఫ్ దేశాలకు $5,632 కోట్ల ఎగుమతులను భారత్ చేసింది. 2024-25 నాటికి 6 గల్ఫ్ దేశాలకు భారత్ ఎగుమతులు $5,700 కోట్ల చేరుకున్నాయి. అదే సమయంలో గల్ఫ్ దేశాల నుంచి దిగుమతులు $12,000 కోట్ల చేరుకున్నాయి. 2024-25లో ద్వైపాక్షిక వాణిజ్యం $17,000 కోట్ల చేరుకుంది. గల్ఫ్ దేశాల నుంచి దిగుమతుల విలువ పెరగడానికి కారణం చమురు ఎక్కువగా ఉండడమే. సో గణాంకాలు ఇప్పుడు భారత్కు అనుకూలంగా మారుతున్నాయి. ఒకప్పుడు పాకిస్తాన్కు ఉచితంగా చమురు ఇచ్చిన గల్ఫ్ దేశాలు ఇప్పుడు మారిపోయాయి. ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. భారత్లో పెడుతున్న $1 బిలియన్ పెట్టుబడులతో పోలిస్తే పాకిస్తాన్కు గల్ఫ్ దేశాలు ఇచ్చేది కేవలం ఆ దేశం దివాలా తీయకుండా మాత్రమే. భారత్ ఇప్పుడు కేవలం ఒక మార్కెట్ మాత్రమే కాదు, గల్ఫ్ దేశాల ఆహార, ఇంధన భద్రతకు ఒక భరోసా. 17,900 కోట్ల ద్వైపాక్షిక వాణిజ్యంతో జీసీసీ ఇప్పుడు భారత్కు అతి పెద్ద భాగస్వామ్య దేశాలుగా అవతరించింది. ఈ కొత్త వాణిజ్య ఒప్పందం అమల్లోకి వస్తే పాకిస్తాన్కు మిగిలిన కొద్దిపాటి మద్దతు కూడా గల్లంతవడం ఖాయం. శత్రువును ఆయుధంతో కాకుండా భారత్ దౌత్యంతో దెబ్బకొడుతోంది. అప్పుల ఊబిలో కూరుకుపోయిన పాకిస్తాన్ ఒకవైపు, అభివృద్ధి పథంలో దూసుకువెడుతున్న భారత్ మరోవైపు. గల్ఫ్ దేశాలు ఇప్పుడు ఎటువైపు ఉంటాయో ఇప్పటికే స్పష్టమైపోయింది.